అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లోని బంగారు లోయ కథల్లో ఇప్పుడు 8వ భాగం చెప్పుకుందాం. ఇప్పటి వరకు జరిగినది. జ్ఞానభూమి నుంచి వినోదుడు మరొక కొత్త ప్రాంతాన్ని చేరుకుని అక్కడి మునితో కలిసి అదృశ్యంగా పట్టణ సంచారం జరిపాడు. ఆ ప్రజల ధనాశకు అజ్ఞానానికి ముని బాధపడ్డాడు. ముని సృష్టించిన వింత పుచ్చకాయ బద్దలై ప్రజలపై పడింది. ఆ ముక్కలను అందరూ తినేశారు. విచారగ్రస్తమైన పట్టణాన్ని వదిలి ముని వినోదుడు వెళ్ళిపోయారు. తరువాత వినోదుడు వింత జలపాతం దాటి అవతలికి వెళ్ళి కొన్ని రోజులే అయినప్పటికీ బంగారు లోయ రాజు మాత్రం ఓర్పును కోల్పోయాడు. వినోదుడు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూడసాగాడు. వినోదుడి రాకను తనకు వెంటనే తెలియజేయడానికి అనువుగా కొండల మీద ఎత్తైన చెట్ల మీద భటులను ఏర్పాటు చేశాడు. మామూలుగా రాజు భోజనానికి కూర్చున్న సమయంలో మరీ లడ్డూలను చూసి చూడగానే ఆయనకు బంగారు స్త్రీ విగ్రహం జ్ఞాపకం వచ్చేది. మరుక్షణమే అక్కడి నుంచి ఉరుకులతో పరుగులతో శిథిలాల మధ్య ఉన్న బంగారు విగ్రహం దగ్గరికి చేరుకునేవాడు. తీరా అక్కడ చేరాక భోజనం సగంలోనే వదిలి వచ్చానని తెగ బాధపడేవాడు. అందువల్ల తను అలా వదిలి వచ్చిన భోజనాన్ని దాదాపు 30 పళ్ళాలతో తాను ఉన్న స్థలానికి తీసుకురావడానికి 30 మంది సేవకులను ఏర్పాటు చేశాడు. రాజు తరచూ మంత్రిని మహాజ్ఞానులను చూసి ఇప్పుడు నేనెలా ఉన్నాను అని అడిగేవాడు. రాజు అందంగా కనిపించడానికి ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నది వారికి బాగా తెలుసు. మామూలు కన్నా ఆయన ఇప్పుడు రెండింతలు భోజనం చేస్తున్నాడు. రోజూ శుభ్రమైన వెన్నతో స్నానం చేస్తున్నాడు. 3 రోజులకొకసారి జుట్టు కత్తిరించుకుంటున్నాడు. 2 రోజులకోసారి మీసం కత్తిరించుకుంటూ రోజుకు 2 సార్లు సంపెంగ నూనె రాసుకుంటున్నాడు. విలువైన దుస్తులతో పాటు ప్రతి వేళకు 2 ఉంగరాలు, మెడనిండా వజ్రాల హారాలు ధరిస్తున్నాడు. బంగారు స్త్రీ విగ్రహానికి ప్రాణం వస్తే ఆమెను వివాహమాడడానికే ఈ ప్రయాసలన్నీ. మీరు అపురూప సౌందర్యంతో వెలిగిపోతున్నారు చండమార్తాండ మహాప్రభో అనేవాళ్లు మంత్రి మహాజ్ఞానులు. ఇటువంటి మామూలు మాటలు రాజుకు అంతగా తృప్తి కలిగించడం లేదని గ్రహించిన మహాజ్ఞానులు ఇంకా పెద్ద పెద్ద మాటలతో కొత్త కొత్త ఉపమానాలతో పొగిడి రాజుగారి మన్నలను పొందడానికి ప్రయత్నించేవారు. అందమైన పుష్పంలాగా ఉన్నారు ప్రభు అని కొందరంటే, రంగురంగుల సీతాకోక చిలుకలా వెలిగిపోతున్నారు మహాప్రభు అని మరికొందరనేవారు. మీ అందం ఇంద్రధనుస్సులా మెరిసిపోతుంది మహారాజా అని ఇంకా కొందరు పొగిడేవారు. రాజస్థానంలో ఉన్న 2 కవులు రాజుగారి అందాన్ని వర్ణిస్తూ కొత్త కొత్త ఉపమానాలను మహాజ్ఞానులకు అందించి వారి నుంచి ధనం పుచ్చుకునేవారు. కవులు కొత్త పదజాలం కూడా రూపొందించారు. ఆ మాటలకు అర్థం తెలియకపోయినా కాస్త గంభీరంగా వినిపిస్తే చాలు రాజు ఎంతగానో పొంగిపోయేవాడు. కొనగోటితో గొప్పగా మీసం దువ్వుకునేవాడు. మహాజ్ఞాని అయిన వృద్ధమంత్రి ఒకనాడు రాజుతో, చండమార్తాండ మహాప్రభో, ఆ బంగారు విగ్రహం ఒక్కసారి నవ్వితే చాలు వెంటనే ఆమె కళ్ళు తెరుచుకుంటాయి, గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. కంటిచూపు హృదయం ఉన్న ఏ అందాల రాశి గాని తమ సౌందర్యాన్ని చూసి ప్రేమించకుండా ఉండజాలదా అన్నాడు. రాజు తల పంకించాడు. మంత్రి మాటలు బాగానే ఉన్నాయి. అయినా ఆ విగ్రహాన్ని నవ్వేటట్టు చేయడం ఎలా? ఈ సమస్యను పరిష్కరించడానికి రాజు తీవ్రంగా ఆలోచించాడు. రాజ్యంలోని పేరు మోసిన హాస్యగాళ్ళందరినీ రప్పించాడు. ఖజానాలోని ధనాన్ని ధారాళంగా వెచ్చించి వాళ్లకు వింత వింత దుస్తులు కుట్టించాడు. వాళ్ళందరినీ విగ్రహం ముందుకు నడిపించి నాట్యం చేయమన్నాడు, చేష్టలు చేయమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. అలసిపోయారు. అయినా భటులు కత్తి చూసి బెదిరించి వాళ్ళు స్పృహ తప్పి పడిపోయే వరకు ఆడించారు. అయినా విగ్రహం నవ్వలేదు. ఇక ఇది లాభం లేదనుకొని రాజు విగ్రహాన్ని నవ్వించిన వారికి గొప్ప బహుమానం ఇస్తానని చాటింపు వేయించాడు. ఒకనాటి రాత్రివేళ బంగారు విగ్రహం ముందు బ్రహ్మాండమైన మెరుపు మెరిసింది. విగ్రహం నవ్వడమే అలా మెరిసిందని భావించిన కాపలా భటుడు రాజు దగ్గరికి పోయి బంగారు విగ్రహం నవ్విందని చెప్పాడు. భోజనం చేస్తున్న రాజు ఉన్న పళంగా బయలుదేరి పరుగు పరుగున బంగారు విగ్రహం దగ్గరికి చేరాడు. విగ్రహాన్ని ఎంత పరిశీలించి చూసినా రాజుకు నవ్వు కనిపించలేదు. అయినా కాపలా భటుడికేసి తిరిగి, నీకు మంచి బహుమానం ఇస్తాను. అయితే బంగారు విగ్రహం నవ్వినప్పుడు మొట్టమొదటి చూసే హక్కు, అర్హత, అధికారం నాకే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే నీ కళ్ళు పీకిస్తాను అన్నాడు ఆగ్రహంతో.
కాపలాభటుడు భయంతో గడగడ వణికిపోయాడు. అదృష్టవశాత్తు రాజు ఆజ్ఞ నెరవేర్చబోయే లోపలే వృద్ధమంత్రి అక్కడికి వచ్చి, చండమార్తాండ మహాప్రభో, మన రాజ్యానికి ఒక మహా మాంత్రికుడు వచ్చాడు. ఈయన గొప్ప గొప్ప అద్భుతాలు ప్రదర్శించగల మహనీయుడు అన్నాడు. రాజు మాంత్రికుడికేసి చూశాడు. అవును మహాప్రభు, తమరు అనుమతిస్తే నేనెన్నో అద్భుతాలు చూపగలను అంటూ చేతులు తట్టాడు మాంత్రికుడు. మరుక్షణమే మాంత్రికుడి శిష్యుడు అక్కడికొక ఎలుగుబంటిని లాక్కొచ్చాడు. ఇప్పుడు మీరేం చూస్తున్నారు మహారాజా అని అడిగాడు మాంత్రికుడు. ఎలుగుబంటిని మచ్చిక చేసుకోవడం అద్భుతం కాదు, కంపు కొడుతున్నది, తీసుకుపోదాన్ని అవతలికి అన్నాడు రాజు కోపంగా. చిత్తం మహారాజా, అయినా దాన్ని అట్టేసేపు ఎలుగుబంటిగా ఉంచను అంటూ మాంత్రికుడు నవ్వుతూ ఎలుగుబంటిని కాలితో తన్నాడు. అది కింద పడుకున్నది. మరుక్షణమే మాంత్రికుడి శిష్యుడు దాన్ని ఒక దుప్పటితో కప్పేశాడు. మాంత్రికుడు మంత్రదండంతో అక్కడక్కడా తడుతూ దానిని 3 సార్లు చుట్టి వచ్చాడు. దుప్పటి కింద ఎలుగుబంటి తన్నుకుంటున్నట్టు అనిపించింది. మాంత్రికుడు కొంతసేపు ఏవేవో మంత్రాలు జపించాడు. హూం ఫట్ అన్నాడు కనుబొమ్మలు ముడివేసి. మరుక్షణమే ఒక మనిషి దుప్పటిలో నుంచి బయటికి దూకి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాణ్ణి రాజు పరిశీలనగా చూశాడు. వాడిలో ఎలుగుబంటి లక్షణాలు కానీ గురుతులు కానీ ఏమాత్రం లేవు. రాజు అమితాశ్చర్యం చెందాడు. అది రాత్రి సమయం కావడం వల్ల అక్కడ అంతగా జనం లేరు. విగ్రహానికి కాపలా ఉన్న భటులు, రాజు సగంలో వదిలి వచ్చిన భోజనం తీసుకువచ్చిన సేవకులు ఉన్నారు. వాళ్ళు రాజుతో మాట్లాడకూడదు. కొందరు ఆస్థానోద్యోగులు ఉన్నప్పటికీ రాజు మాటకు ఎదురు రావడం క్షేమం కాదని వారికి తెలుసు. కాబట్టి ఒక్కరు కూడా నోరు కదల్పలేదు. మాంత్రికుడు ఎలుగుబంటిని మనిషిగా మార్చాడని రాజు నమ్మాడు. తాము నమ్ముతున్నట్లు మంత్రులు, ఆస్థానోద్యోగులు నటించారు. మనిషికి ఎలుగుబంటి వేషం తగిలించి తీసుకువచ్చి మాంత్రికుడిని మోసం చేశాడేమో అని కొందరు అనుమానించారు. కానీ ఆ మాట పైకి చెప్పడానికి సాహసించలేకపోయారు. ఆ కొత్త మనిషి ఇంకా ఎలుగుబంటిలాగానే గుర్రు పెడుతున్నాడు అని చూడడానికి వచ్చిన మంత్రి ముక్కును వాడు గాయపరిచాడు. మహాప్రభు, ఇతడు త్వరలోనే గుర్రు పెట్టడం మానేవేయగలడు. రేపటి నుంచి చక్కగా మాట్లాడగలడు. ఆ పైన గోర్లు బదులు మనలా కత్తులు, కటారులు ఉపయోగించగలడు అన్నాడు మాంత్రికుడు. ఆస్థానోద్యోగులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మహాప్రభు, ఎలుగుబంటిని మనిషిగా మార్చగలన మంత్రశక్తిని గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు మాంత్రికుడు. రాజు కొంతసేపు ఆలోచించి తల పంకించి, నేనిప్పుడేమీ అనుకుంటున్నది చెబుతాను విను. కావాలంటే నువ్వు ఇంకొక ఎలుగుబంటిని కూడా మనిషిగా మార్చగలవు. అయినా అవసరం లేదు. మాదిరికి ఒక్కటి చాలు అన్నాడు. ఆహా ఆహా, ఎంత వివేకం, ఎంత వివేకం అన్నారు ఆస్థానోద్యోగులు ఏకకంఠంగా. మహాప్రభు, ఎలుగుబంటిని మనిషిగా మార్చిన నేను బంగారు విగ్రహాన్ని స్త్రీగా మార్చలేనా అని అడిగాడు మాంత్రికుడు. ఎందుకు మార్చలేవు? ఆహా, ఆనందంతో ఎగిరి గంతేయాలని ఉన్నది. అయినా ఎగురలేకున్నాను అన్నాడు రాజు. మీ బొజ్జ మీకు భారంగా ఉన్నది మహారాజా. అయినా బంగారు విగ్రహం ప్రాణాలతో లేచి వచ్చేసరికి మీ బొజ్జ కరిగిపోగలదని హామీ ఇస్తున్నాను అన్నాడు మాంత్రికుడు. మహామాంత్రిక, ఇప్పుడే నీ మాయా దుప్పటితో ఆ విగ్రహాన్ని మూసేద్దాం. నీ ఇష్టానుసారం ఆ విగ్రహాన్ని మంత్రదండంతో కొట్టు, వద్దనను. నన్ను ఇంతకాలం కాచుకొనేట్టు చేసిన ఆ కటికురాలిని అప్పుడే నా కష్టం తెలుస్తుంది అన్నాడు రాజు. అది సాధ్యం కాదు మహారాజా. ఆ విగ్రహానికి ప్రాణం తెప్పించడానికి మనం వేరొక మార్గం అనుసరించాలి. అందుకు మీరు 1 వారం పాటు ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత విగ్రహానికి వెనుక ఉన్న గుహలో మీరు ధ్యానం చేయాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం అన్నాడు మాంత్రికుడు చాలా గంభీరంగా. ఉపవాసమా? 1 వారం వరకా అన్నాడు రాజు భయపడుతూ. వారానికి 1 నిమిషం కూడా తగ్గడానికి వీలు కాదు మహాప్రభు అన్నాడు మాంత్రికుడు. లడ్డూలు మాత్రం తీసుకోవచ్చా అన్నాడు రాజు ఆశతో. సాధ్యం కాదు మహాప్రభు అన్నాడు మాంత్రికుడు. అడపాదడపా కోడి మాంసమైనా తినవచ్చా అన్నాడు రాజు సగం తిని వదిలివేసిన పల్లాలకేసి విచారంగా చూస్తూ. కోడి కాదు కదా, కోడి గుడ్డు కూడా తాకడానికి వీలు లేదు అని మాంత్రికుడు రాజుకేసి జాలిగా నవ్వుతూ, ఈ ఉపవాసం పూర్తయ్యాక నేను ప్రాణాలు తెప్పించనున్న అప్సరస సరసన కూర్చొని పంచభక్ష పరమాణాలు ఆరగించే అదృష్టాన్ని ఊహించి చూడండి మహాప్రభు. అంతేకాదు, అప్సరసను పెళ్లాడిన మొట్టమొదటి మహారాజుగా మీ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది అంటూ రాజు వెన్ను తట్టాడు.
రాజు అంగీకార సూచన మౌనంగా తలాడించాడు. మీకు సానుభూతి కనబరుస్తూ నేను కూడా మీతో పాటు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అని మాంత్రికుడు ఇంకేదో అనబోయేంతలో మేమందరం కూడా రాజుగారితో పాటు ఉపవాసం ఉంటాం అన్నారు మంత్రి ఆస్థాన ఉద్యోగులు ఏకకంఠంగా. చాలా బాగుంది. చండమార్తాండ మహాప్రభువుల వారే ఉపవాసం ఉంటున్నప్పుడు ఎవరికి మాత్రం తినాలని బుద్ధి పుడుతుంది. అయినా ఈ వారమంతా నేను రాజుగారి కోసం చాలా శ్రమించవలసి ఉన్నది. కాబట్టి నేను ఆహారం లేకుండా బలహీనమైపోకూడదు. ప్రభువుల వారు అపార్థం చేసుకోకుండా ఉన్నట్టయితే ఆయన ఆహారాన్నంతా ఈ వారం పాటు నేనే భుజించాలి. అప్పుడే మనం అనుకున్న పని నిరాటంకంగా సఫలమవుతుంది అన్నాడు మాంత్రికుడు. అలాగే నీ ఇష్టానుసారమే చెయ్యి అన్నాడు రాజు. ఇంతటితో 8వ భాగం పూర్తయింది. మళ్ళీ 9వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.